బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడో రోజు బస్సు యాత్రలో భాగంగా ఎర్రవెల్లి నుంచి మహబూబ్ నగర్ బయలుదేరారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో సాయంత్రం 6 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు. జడ్చర్లలో ప్రారంభమయ్యే రోడ్ షో మహబూబ్ నగర్లో ముఖ్యనుంది. మహబూబ్ నగర్ క్లాక్ టవర్ సర్కిల్ దగ్గర కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. కేసీఆర్ రోడ్ షో కోసం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి జనం భారీగా తరలిరానున్నారు. అటు బీఆర్ఎస్ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మూడవ రోజు బస్ యాత్రకు బయలుదేరడం జరిగింది. ఈ రోజు మహబూబ్ నగర్ ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ లో సంబంధించి కూడా అక్కడ రోడ్ షోని నిర్వహించనున్నారు. ప్రజెంట్ ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఏదైతే చేరువలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ ఏదైతే భారీ ఎత్తున భారీ కాన్వాయ్ తోటి కూడా బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే బస్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎక్కడికక్కడ కేవలం పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికే కాకుండా ఎక్కడికక్కడ రైతులు వారి యొక్క సమస్యలను కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరో 2.5-3 గంటల్లో కూడా అటు మహబూబ్ నగర్ కి చేరుకోవడం జరుగుతుంది. తదుపరి ఏదైతే జడ్చర్ల నుంచి కూడా రోడ్ షో ప్రారంభం కానుంది. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ లోని క్లాక్ టవర్ ఏదైతే క్లాక్ టవర్ వద్ద భారీగా ప్రజలను ఉద్దేశించి కూడా అక్కడ మాట్లాడనున్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. ప్రధానంగా అటు కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను తెలంగాణకు చేసినటువంటి అన్యాయాన్ని కూడా అక్కడ ఏదైతే ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ప్రధానంగా గత 3-4 నెలల కాలంలోనే రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు పైన కావచ్చు, దాంతో పాటుగా మరో పక్క ఏదైతే 420 హామీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసినటువంటి నేపథ్యంలో ఆ విషయాలన్నిటిని కూడా ప్రజల వద్ద వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరో పక్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు తెలంగాణకు చేసినటువంటి అన్యాయాలకు సంబంధించి కూడా వారు ప్రజలకు ఉద్దేశించి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ హక్కుని కాపాడుకోవాలంటే పార్లమెంట్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిచి తీరాలని కూడా, తెలంగాణ గళాన్ని వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీని అని కూడా వారు స్వయాన ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఏదైతే శంషాబాద్ కి చేరువలో ఏదైతే కాన్వాయ్ చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరో 2.5-3 గంటల్లో అటు జడ్చర్లకు సంబంధించి కూడా చేరుకునే అవకాశం ఉంది. జడ్చర్ల నుంచి కూడా రోడ్ షో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. లచ్చువమ్మ బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ, గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ, నేల తల్లి నెర్ర బారుతుంది నోరు తెరిసి బాపు నడుగుతుంది, కేసీఆర్ బాపు కదులుతుంటూ బాపు వెంటే నేను బయలెల్లుతా. పోరాటమన్నది కొత్తగాదేమో తల్లి లచ్చువమ్మ, బాపు ఆరాట
ఒక్కడే అడుగేసి ముందుకొచ్చి ఓ తల్లి లచ్చువమ్మ ప్రతి ఒక్క గుండె కూతమిచ్చే నా తల్లి లచ్చువమ్మ ఒడి దొడుకులెన్న ఓర్చుకొని